మూవింగ్ ఆన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై ఈడీ నజర్ పెంచింది. సెలబ్రిటీస్కు నోటీసులు జారీ చేసింది. హీరో విజయ్ దేవరకొండకు నోటీసులు పంపారు. ఆగస్టు 11న హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయగా విచారణకు సమయం కావాలని కోరడంతో తేదీలో మార్పు చేశారు. ఆగస్టు 6న విజయ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటే దాన్ని ఆగస్టు 11కు పొడిగించారు అధికారులు. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసులో ఈడీ ముందుకు రానున్నారు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్లో ఈ యాప్ కేసులో దగ్గుబాటి రాణాకు గతంలోనే నోటీసులు జారీ చేయగా తనకు మరింత సమయం కావాలని ఈడీని విజ్ఞప్తి చేశాడు రాణా. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, చెప్పండి. అటు రాణా సమయం కావాలని కోరుతున్నారు, ఇటు విజయ్ దేవరకొండ కూడా సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. 11న ఇది సెకండ్ టైమా విజయ్ దేవరకొండ హాజరు కావడం? ఇంతవరకు అవ్వలేదా? ప్రస్తుతానికి అయితే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సినీ నటులకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేస్తా ఉంది. నోటీసులు జారీ చేసిన ప్రతి సినీ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈడీ చేసింది. అయితే ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత సినీ నటులకు సంబంధించి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీని ప్రకటిస్తూ విచారణ పర్వాన్ని కొనసాగించామని ఈడీ సిద్ధమైన నేపథ్యంలో ఈడీ విచారణకు సంబంధించి సినీ నటులు కావచ్చు, ప్రముఖులందరూ కూడా తేదీని కావాలంటూ కూడా ఈడీని కోరుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి మరొక తేదీని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు. రైట్, మీ ఫోన్ లైన్లో అంతరాయం చూస్తున్నాం అమర్. నెక్స్ట్ బులెటిన్లో మాట్లాడదాం. సో సిగ్నల్ సరిగా ఉన్నట్లేవు.